హాయ్ సిరి, ఏంటి ఇవాళ చాలా డల్‌గా ఉన్నావు నువ్వు? హాయ్ బుజ్జి. నిన్న ఏం జరిగిందంటే మా మమ్మీకి చాలా నొప్పి వచ్చేసింది నైట్. చాలా బూరెలాగా అయిపోయింది. అని నాన్న, నేను చాలా కంగారు పడి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాము. అప్పుడు డాక్టర్ మా మమ్మీని అరిచారు. మా మమ్మీ అన్నారు, యాక్చువల్‌గా ఇంతకుముందు ఫుడ్ తింటుంటే ఇరుక్కుపోతూ ఉండేదంట. కొన్ని రోజుల తర్వాత నొప్పి వచ్చి తగ్గిపోతూ ఉండేదంట. అలా ఆమెకి డాక్టర్ అంటే భయపడి వెళ్ళకుండా నెగ్లెక్ట్ చేసింది. అండ్ ఈ దసరా హాలిడేస్ వస్తున్నాయి కదా! అప్పుడు నా పన్నుని చూపించుకుంటా అని. కానీ ఈ లోపల బాగా ఇన్ఫెక్షన్ పంటి నుంచి కింద ఉండే గమ్స్ ఇంకా బోన్‌లోకెళ్ళిపోయి అలా పెద్ద స్వెల్లింగ్ వచ్చిందంట. అయితే నేను డాక్టర్ అంకుల్‌ని అడిగాను, విఆర్ క్లినిక్‌లో ఇప్పుడు ఇట్లా అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనేసి. హాయ్ సిరి, ఇప్పుడే మీ మమ్మీని చూసేసి వస్తున్నా. మీ మమ్మీ అన్ని ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ అయిపోయింది. మా మమ్మీ చెప్తుంది దసరా హాలిడేస్ లో చేపించుకుందాం అనుకుంటున్నారు ట్రీట్మెంట్. ఇన్ఫెక్షన్ కి తెలుసా, దసరా హాలిడే వరకు వెయిట్ చేయాలి, అప్పుడే నేను ఇన్ఫెక్షన్ ముందుకు వెళ్తాను, పన్ను నొప్పి వస్తాను అనేసి. చాలా చాలా తీవ్రంగా ఇన్ఫెక్షన్ అయిపోయింది మీ మమ్మీకి. ఎప్పుడైనా కూడా ఫుడ్ చిగుర్లు ఇరుక్కుంటా ఉంటే అప్పుడే డాక్టర్ ని పోయి కలిస్తే ఆ చిన్న సమస్యతోనే ట్రీట్ చేయొచ్చు. కానీ మీ మమ్మీ వచ్చిన స్టేజ్ ఏమైందంటే ఫుడ్ చిగుర్లు ఇరుక్కునేసి ఎముక లోపల ఇన్ఫెక్షన్ అయిపోయింది. దానివల్ల చాలా పస్ ఫామ్ అయిపోయింది అక్కడ. సో ఎప్పుడైనా కూడా అర్లీ స్టేజ్ లో విజిట్ చేస్తే ట్రీట్మెంట్ కూడా చిన్నగానే అయిపోతుంది అండ్ మంచి అవుట్కమ్ వస్తే మన ఒరిజినల్ పళ్ళని మనం కాపాడుకోవచ్చు. ప్లీజ్ విజిట్ విఆర్ క్లినిక్ ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్.